నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులను వెంటనే కేంద్రం అందించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమీన్పూర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రంగంపేట మండల నూతన బీజేపీ అధ్యక్షుడిగా ఘనంగా సన్మానించిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. దేశ సేవే లక్ష్యంగా భావించి ప్రతి విద్యార్థి ముందుకు సాగాలన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఆయలయ్య. అక్కనపేట మండలంలో బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధర్నాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం తక్కువ కాలంలోనే రైతులకు భారీగా ఆర్థిక సాయం అందించిందన్నారు. ఎరువుల తయారీ సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని తెలంగాణకు ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరా తగ్గిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులను వెంటనే అందించాలని, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలతో తయారయ్యే ఎరువులను కూడా తెలంగాణ రైతులకు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మీరు ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాన్ని ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటి యథావిధంగా కొనసాగుతాయి. మేము మరి 2023-24 యాసంగిలా 4 నెలల 26 రోజులు పట్టింది. 2024-25లో 2 నెలల 2 రోజులు పట్టింది. 2025లో 9 రోజులు వేసినాం. 2025-26లో మొన్నటి కూడా అర్హత కలిగిన ఓటు కోల్పోకుండా చూసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్ని మండలాల్లో ఉన్నటువంటి బిఎల్ఏలను బిఎల్ఓలను అందరినీ సమన్వయపరుస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు దాన్ని కోఆర్డినేట్ చేస్తాను. ఈ నియోజకవర్గంలో సాఫీగా జరుగుతోంది. ఇంకా ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా 2 ఫోటోలు తయారు చేసుకొని ఆ బిఎల్ఓలు వచ్చేనాటికే ఆ ఓటర్ల సవరణ లోపల ఉత్సాహంగా పాల్గొని మీ ఓటు హక్కును కాపాడుకోవాల్సిందని నేను సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీర్పూర్ డివిజన్ చక్రపురి కాలనీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 5.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంచినీటి పైప్ లైన్, రోడ్డు డివైడర్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు సుమారు 3 కిలోమీటర్ల మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బిజిలీరాజు, కాలనీవాసులు పాల్గొన్నారు. డివైడర్ 2 సైడ్ రోడ్స్ గిట్ట ఈరోజు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఇది గతంలో నేను 2 నెలల క్రితం ఇక్కడ వచ్చి మాట్లాడడం జరిగింది. నేను మీ ముందున్న కొంచెం కొబ్బరికాయ ఏరియాలో మొత్తం 5,20 లక్షల రూపాయలతో ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఫ్రంట్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా రోడ్స్ కానీ ఎటువంటి సమస్య ఉన్నా మీ సోదరుడిగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ పరిష్కరించినట్లయితే తప్పకుండా. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట సూర్యభాస్కరరావును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీకే నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి ఎంఎస్కే రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రజని, హెచ్డీఎస్ సభ్యుడు రవిశంకర్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కె నాగేంద్ర గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ శ్రీమతి గారికి, పెద్దలు సీనియర్ నాయకులు మాణిక్యం గారికి, అదేవిధంగా జిల్లా కార్యాలయ కార్యదర్శి రవిశంకర్ గారికి,
అదేవిధంగా పెద్దలు నూతనంగా ఎన్నికైన సొసైటీ ఎన్నికైన సోదరుడు కుల రాంబాబు గారికి వేదిక ముందు అందరితో ఏదైనా సమస్యలు ఉన్నాయి కోరుకున్నా వారు చర్చిస్తారు. ఏదైనా ఉంటే నా దృష్టిలో తీసుకొస్తారు. నా వైపు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తే వారిని తీసుకొస్తే వాటిని నాకు కూర్చొని చర్చించుకోవాల్సింది తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి హాజరైన నాగేంద్ర గారికి మిగిలిన జిల్లా నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపూర్ సమీపంలోని హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్ పార్టీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిలాయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫ్రెషర్స్ పార్టీ కొత్త విద్యార్థులతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వేదిక అని, క్రమశిక్షణ, కఠోర శ్రమ, సమయపాలన విజయానికి కీలకమని పేర్కొన్నారు. డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవడం గొప్ప నిర్ణయమని, దేశ సేవే పరమోన్నత లక్ష్యంగా భావించి ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సౌమ్యుడు 7 seconds కావచ్చు, కానీ రేపు మీ భుజాలపై దేశం నమ్మకం ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే అదే చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ యొక్క వారి నియోజకవర్గం చాలా పెద్ద విస్తీర్ణం, 8 మండలాలు. వారు మొత్తం నియోజకవర్గాన్ని పర్యటించాలంటే ఒక్కొక్క సందర్భంలో 1 రోజులు కూడా పడుతుంది. అన్ని గ్రామాలు, అన్ని మండలాలు. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం రాజుల తండాలో 2.10 కోట్ల అంచనా వ్యయంతో పంజగుట్ట తండా రాజు తండా మధ్య నిర్మించనున్న బీటీ రహదారి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. తండాల అభివృద్ధికి రహదారి సౌకర్యాలు కీలకమని పేర్కొంటూ పనుల నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన ప్రతి ఓటర్ జాబితాలో పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ అట్లా జరగద్దు అని, ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన ఓట్లు తీస్తారేమో అని భయపడి ఇక్కడ కొంత అందరితో జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా. ఓట్లు ఒకటో చూసుకోండి. ఇప్పుడు మనం మొత్తం రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. అంటే తటస్థం అంటే అనామేల్ అంటే ఇంగ్లీష్లో తటస్థంగా ఉన్నాయి 1 కోటి ఓట్లు. అంటే ఆఫీసర్లు చక్కగా ఫామ్ నింపిస్తే ఆ ఓట్లు లెక్కకు వస్తాయి, లేకపోతే ఆ ఓట్లు వెళ్ళిపోతాయి. మన నియోజకవర్గంలో కూడా 61,000 ఓట్లు అట్లున్నాయి. 61,000 ఓట్లు 2025 లేని ఓట్లు ఇక్కడ ఈ నియోజకవర్గంలో 61,000 ఉన్నాయి. ఈ మండలంలో 9,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. అట్లా ఈ మండలంలో మీరు ఖచ్చితంగా ఆ ఓట్లను కాపాడుకోకపోతే 9,000 ఓట్లు పోతాయి. ఇప్పుడు ఎన్ని ఫారాలు ఇచ్చినావు ఇక్కడ? ఎందుకు 110లో 90 ఇచ్చారు. ఫారాలు ఇచ్చినా మీకు? ఇచ్చా 2002లో ఎక్కడ ఉన్నాయి? భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహద్ బాజ్పై పాల్గొని జిల్లాలో ఎస్ఐఆర్ పురోగతిని వివరించారు. Good afternoon, sir. Sir, all instructions are noted, sir. In Hanmakunda, sir, we have 2 constituencies, sir. Parkal mein we have crossed around 69% and Warangal West around 47%, sir. Next 2 days, sir, we are targeting to complete 100% distribution and then focus on digitization. And in the meantime, BLO ki second round of trains once the distribution complete ayindi. అన్ని చోట సార్ బిఎల్ఓస్ ఫార్మ్ 6 అండ్ డిక్లరేషన్ తీసుకు వెళ్తున్నారు. అండ్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్కి కూడా డబుల్ కాపీస్ ఇస్తున్నారు. ఇట్లా అంటే ఏమీ లైక్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్స్ రిగార్డింగ్ దిస్. అండ్ అవర్ పిఆర్ఓ ఈస్ ఆల్సో మానిటరింగ్ ద న్యూస్ క్లిప్పింగ్స్ ఎవ్రీ డే సార్. వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ సార్ట్ ఆఫ్ నెగటివ్ న్యూస్ ఎనీవేర్. హెల్ప్ డెస్క్కి కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చినాము సార్. And in case they need any help regarding filling of enumeration form, they can approach the help desk. Adi kuda cheppadam jarigindi. So from our side, there is no issue.
చేంజ్ వచ్చింది, దాని తర్వాత కమిషన్ ఆర్డర్ వచ్చింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం భారతీనగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల సరఫరాపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వైద్యులు ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు డాక్టర్ అందరు కవర్ అవుతారు. వాడు ఒక్కరే అందరు కవర్ అవుతారు. నేను అదే ఒక కోటి 1 crore of the population will be treated by our ESI. హుజనాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా రాజకీయాలకు అతీతంగా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో 25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. భీమదేవరపల్లి మండల నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆ భగవంతుని మంచిగా మొక్కి ఎలినో అనేది వస్తుందంటే ఆ వచ్చిన మన ప్రాంతాల్లో మంచిగా వర్షాలు వండి పాడి పంటలతో మనం అందరం బాగుండాలని మన భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతోంది. ఓటర్ల సవరణ అంటే ఓట్లు ఒకసారి మన ఓట్లను మరొకసారి కొత్త ఫోటోలు ఇచ్చి చెక్ చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను మండల నాయకులందరినీ కోరుతా ఉన్నా, గ్రామ నాయకులందరినీ కోరుతా ఉన్నా, ప్రతి పౌరుణ్ణి, ప్రతి రాజకీయ పార్టీ అందులోకి బస్సు పోతా ఉన్నాం. ఆ విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. తప్పకుండా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2-3 హామీలు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో మీకు తెలుసు పరిస్థితి ఏ విధంగా ఉందో. అప్రమయం అయిపోయినటువంటి సందర్భంగా కొత్త పెన్షన్లు ఇవ్వాలి. తప్పకుండా 2 లక్షల పెన్షన్లు కొత్త ఇతరులు ఇచ్చే విధంగా స్టార్ట్ అవుతా ఉన్నాయి. పెన్షన్లు కూడా కొంత అమౌంట్ పెంచాలి. అదేవిధంగా ఈయన పొద్దుగాలు చెప్పిన రైతు భరోసా ఇలా సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 9 రోజుల్లో ఎవరికి ఎంత భూమి ఉంటే అంతమందికి రైతు భరోసా కార్యక్రమాన్ని వేయించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. తప్పకుండా మీ అందరికీ మరొక్కసారి సందర్భంగా ఈ ఊరికి రావడానికి ప్రధానంగా ఇయ్యాల ఓటర్ల సవరణ. ఒక్క ఓటు కూడా మీరు ఇవాళ మిస్ కావద్దు. బయటి గ్రామాలకి వచ్చిన వాళ్ళు కూడా ఓటర్ మిస్ కావద్దని సందర్భంగా నేను కోరుతూ మరి గౌరవ సర్పంచ్ గారు ఇంకేమైనా. హైదరాబాద్ లోని సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపు కాలనీలో జరిగిన భారీ శబ్ద ఘటనపై ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య స్పందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కిచెన్ లో గ్యాస్ లీకేజీన కారణంగా ఘటన జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. అయితే ఘటన గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని, పూర్తి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కూరగాయలు తీసుకొని వస్తాను వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగటి వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమన్నా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది మొత్తం డోర్లు, గోడలు అన్ని పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ వేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, 1-2 పక్కకున్నాయి. నిండువి 2 ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్లి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది. జస్ట్ ఐ వాజ్ బినీత్ అంటే స్టేర్ కేస్ దగ్గర ఉన్నాను నేను. మా వైఫ్ లోపల ఉండే, మా కొడుకు రూమ్ లో ఉండే. కిచెన్ లో బ్లాస్ట్ అయ్యింది. ద కిచెన్ సిలిండర్ ఈజ్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, బట్ ఎంటైర్ థింగ్ ఇట్ ఇస్ స్మాష్డ్. వీ డోంట్ నో ద రీజన్. చెప్పండి, ఇంకేమైనా కావాలి? రిటైర్డ్ బ్యాంక్ ఆఫీషియల్ అంటే జరిగిన కారణం ఏంటనే మీకు ఏం తెలియదు? రీజన్ తెలియదు. తో పాటు ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల
ఈ కిచెన్ రూమ్లో అది దాన్ని ఆ గ్యాస్ అంతా కూడా ఆ ఎయిర్లో కలిసి ఉండటం వల్ల ఈ దీపం వెలిగించిన దీపము ఆ గ్యాస్కు ఇదైపోయి అది ప్రాథమికంగా అది బ్లాస్ట్ అయినట్టు అనిపిస్తున్నది. దాంతో 3 వైపులు కూడా గోడలు పడిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్లో మనుషులకైతే ఎలాంటి ఇంజరీస్ జరగలేదు. దీని ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది రుజువవుతున్నది. మా క్లూస్ టీం వచ్చింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ బీడీ టీం కూడా రావడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే దర్యాప్తులో తేలుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా రామంపేట ప్రాంత రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్నల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని యథావిధిగా అమలు చేసి పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్ నగర్, కొత్తపేట ప్రాంతాల్లో బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు చెల్లించకపోతే మేము విద్యార్థులు కోరడిగానే వందల కోట్లు, లక్షల కోట్లు పెడుతున్నాం. స్కై ఓవర్, ఫ్లైఓవర్కి 100 కోట్లు పెడుతున్నాం. బిడ్డ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా యథావిధిగా ఫీజు సమస్య చెల్లించకపోతే నీ అర్థం నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయి, లేదా విద్యాశాఖ మంత్రి కన్నా నువ్వు ఉండు, లేకపోతే నీ అర్థం అని నువ్వు హెచ్చరిస్తున్నావు. కాలేజీలో జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెల్లించాల్సిన 12,000 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా దానికి నిరసనగానే ఈరోజు రాష్ట్రంలో అందే ద్రాక్ష లాగా ఎడ్యుకేషన్కు ఒక నాణ్యతమైనటువంటి ఎడ్యుకేషన్ చెప్పడానికి కాలేజ్ యాజమాన్యానికి ఒక అవకాశం దొరుకుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల బకాయిలు ఏదైతే ఉన్నాయో పిల్లల అకౌంట్లో వేయడం వల్ల పిల్లలు ఆర్థిక పరిస్థితులు బాగులేక వాళ్ళు పిల్లలు డబ్బులు ఖర్చు పెట్టుకోండి కాలేజీ యాజమాన్యానికి కట్టలేకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వలేదు. అదేవిధంగా పిల్లలను ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తుంది. 3వ విషయము, కాలేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం 10,000 కోట్లు బకాయిలు ఉంటే 100 కోట్లు బిచ్చమేస్తున్నారా అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మీరు 16 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. విద్యార్థులకు ఒక 8,000 కోట్లు మీరు అప్పు చేయలేకపోతారా? అది కట్టేది మీరు పన్ను తీసుకురండి, కావాలంటే మేము పన్ను కట్టుకుంటాం, మా విద్యను మేము కొనసాగించడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి దగ్గరనే ఎడ్యుకేషన్ శాఖ ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి పదే మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఫ్లిప్కార్ట్ కార్యాలయంలో జరిగిన 2.66 లక్షల నగదు చోరీ కేసును పోలీసులు కేవలం 3 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో క్యాషియర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నగదు, DVR, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు సెలవులను ఆసరాగా చేసుకుని చోరీకి పాల్పడిన నిందితులు హైదరాబాద్ కు పారిపోతుండగా పోలీసులు పట్టుకుని కేసును ఛేదించారు. నర్సాపూర్ పట్టణంలో షాడో ఫ్యాక్స్ కంపెనీకి చెందినటువంటి ఒక డెలివరీ అవుట్లెట్ సంబంధించిన ఒక దొంగతనం కేసు ఈరోజు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే ఈ షాడో ఫ్యాక్స్ కంపెనీ అనేది ఇక్కడ లోకల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్రముఖ సంస్థలకు సంబంధించిన డెలివరీ సంబంధించిన ఎవరైనా క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఈ షాడో ఫ్యాక్స్ వాళ్ళు ఇక్కడ వారిని కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ సంస్థలకు చెల్లించడం జరుగుతుంది. అందులో భాగంగా గత 3 రోజుల నుంచి సెలవులు ఉండడంతో ఒక 2,65,000 రూపీస్ వాళ్ళు ఆఫీస్లో లోపల అఫెన్స్ చేసి ఆ యొక్క 2,65,000 రూపాయలు తీసుకొని మీదకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు కంప్లైంట్ చేయడంతో మేము ఆ సీసీ ఫుటేజ్ ఇంకా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వీళ్ళను ఈరోజు ఐడెంటిఫై చేసి ఆ 2,65,000 రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సంబంధించిన ఏదైతే దొంగతనాన్ని ఉపయోగించిన స్కూటీ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. నిందితులిద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం దుబ్బతండాకు చెందిన మాజీ జవాన్ గుగులతు నరసింహానాయక్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి సేవలు అందించిన మాజీ జవాన్ల త్యాగాలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. జోహార్ నరసింహానాయక్, జోహార్ జోహార్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు తీవ్ర రూపం దాల్చాయి. మంత్రి సీతక్కపై అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ హెచ్చరించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. అందికొక్కులాగా దోసుకొని తినడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గింది. ఇప్పుడు పారదర్శకంగా జరుగుతున్నది. మళ్ళొకసారి కూడా చెప్తున్నాం, మేము మా ప్రభుత్వం మా హయాంలో ఎటువంటి ఓవర్లోడ్లు కానీ, జీరోలు కానీ, అక్రమ రవాణాలు కానీ లేవు. మేము ఛాలెంజ్కు నిలబడుతున్నాము. ఎనీ టైం ఈరోజు మేడారం అన్నాం, మేడారం వచ్చినాము, మీరు రాలేదు. మళ్ళీ ఈరోజు మీరు ప్రెస్ మీట్లో చెప్పినారు మేడారంలో కాదు ములుగు గంటలకు మీరు మాట మీద నిలబడేటోళ్ళు అయితే, మీరు మాట్లాడేటి నిజాలే అయితే ఇప్పటికైనా సరే మీరు మాట్లాడేది కొంతవరకైనా సరే ప్రజలు నమ్మాలి అంటే మీరు సాయంత్రం రండి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు పిలిచిన దానికి మేము మీ సవాల్ని మళ్ళీ స్వీకరిస్తున్నాం. ఒకసారి తప్పినరు, మీరు మేడారంకు రమ్మన్నారు, వచ్చినాం, మీరు లేరు. మేము ములుగుకు వస్తున్నాం, 6 గంటలకు మేమే టైం ఇస్తున్నాం. రండి, ములుగులోనే చర్చ పెట్టుకుందాం. మీ అవినీతి ఏందో, మీరు 10 ఏళ్లల్లా ఎన్ని దోచుకొని తిన్నారో మేము మొత్తం మీ బండారం బయట పెడతామని తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార వారోత్సవాల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా సహకార శాఖ ఆదేశాల మేరకు సంఘం అధ్యక్షుడు భీమల భాస్కర్, సిఓ చిరంజీవి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ ఉద్యోగులు, రైతులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. సిగాచి దుర్ఘటన జరిగే ఏడాది పూర్తయిన మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం విఫలమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గుడం మహిపాల్ రెడ్డి విమర్శించారు. సీఎం ప్రకటించిన 1 కోటి నష్టపరిహారం ఇప్పటికీ అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. బాధితులకు పూర్తి న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. సిగాచి దుర్ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా పాసమైలారం బీపీఎల్ చౌరస్తాలో మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు కాలువను జేసీబీలతో చదును చేసి మూసివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సహజ నీటి మార్గం మూసివేసి భారీ వర్షాల సమయంలో వరద ముంపు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. मेरा फोटो ले रहा मेरे को फोटो जेल जाना है మధుమేహ రోగులకు ఇంటి వద్దే సమగ్ర వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన డాక్టర్ డయా స్మార్ట్ హోమ్ కేర్ ను ప్లాట్ఫామ్ ను హైదరాబాద్ లో జరిగిన జాతీయ మధుమేహ ఎండోకైనాలజీ సదస్సులో ఆవిష్కరించారు. ఏఐ ఆధారిత సాంకేతికతో మధుమేహ నిర్వహణను సులభతరం చేసి ముందస్తు నివారణ ప్రాధాన్యత ఇవ్వడమే దీని లక్ష్యమని డాక్టర్ శ్యామ్ కలవలపల్లి తెలిపారు. Especially they come up with moderate or mild, very rare cases sometimes, very severe hyperprolactinemia. From reversal threat, the prolactin may go up to 150, sometimes 200 also. So we need to keep close eye on the medications they are taking, hyperstimulation, cause of prolactin elevation. So if a patient walks with both elevated TSH and elevated prolactin, and then think about whether they need further evaluation. Same with PCOS, we all know the hyperestrogen state. And we practice secretary tumors that are 20% of the management reason causing the stop effect, disrupting the dopamine and the don't consider whenever we are evaluating prolactin is sometimes it can be macroalactoria, no headache, no symptoms, but comes with a prolactin of maybe 60, 70.
So we need to repeat the strategy. Antibodies against prolactin can be positive and they can bind to monomeric prolactin levels of prolactin and can. So 4% of the patients can have these antibodies. So we need to be cautious while evaluating the hyperprolactin. And again, they look away, especially in giant prolactinomas. బలకంపేట రేణుకాయలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకం అనంతరం పుష్పాలతో అలంకరణ చేపట్టగా కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి అవసరమైన ఎరువులను వెంటనే కేంద్రం అందించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమీన్పూర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రంగంపేట మండల నూతన బీజేపీ అధ్యక్షుడిగా ఘనంగా సన్మానించిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లంగి రామకృష్ణారెడ్డి. దేశ సేవే లక్ష్యంగా భావించి ప్రతి విద్యార్థి ముందుకు సాగాలన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బిర్లా ఆయలయ్య. అక్కనపేట మండలంలో బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.